హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న ఐటెం వచ్చేసి బాసును రిమోట్ కిట్ అండి. ఇది లేటెస్ట్ వెర్షన్ 3.0 ఇన్బుల్ బీటీతో అయితే ఇది తెప్పించి చాలా రోజులు అయిందండి. మనం కస్టమర్కి అయితే తయారు చేస్తున్నాం. దాని గురించి మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారో కూడా మనం చూద్దామండి. మీరు చూడొచ్చు, ఎప్పట్లాగే రిమోట్ అయితే వైట్ కలర్ సిల్వర్ కలర్ తోటి అయితే ఇలాగా ఓల్డ్ రిమోటే. తర్వాత వచ్చేటప్పటికి మెయిన్ మదర్ బోర్డ్ అండి. మదర్ బోర్డ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఆడియో పర్ఫార్మెన్స్ అది నేను యాంప్లిఫైర్ చేసిన తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో చిన్న డిస్ప్లే, తర్వాత ఒక ఎన్కోడరు, యూఎస్బి, కొన్ని వైరింగ్ కిట్ అయితే ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈ మటుకి బాసున్ కిట్లోంచి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ మీరు చూడొచ్చు. మెయిన్ ఏంటంటే ఈ యొక్క మదర్ బోర్డ్ అండి. మనకి వచ్చేటప్పటికి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 వోల్ట్ మీద ఆన్ అవుతుంది. ఇది పవర్ సప్లై 12 వోల్ట్ ఇవ్వాలి దీనికి. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ చూడొచ్చండి, సబ్ మోడ్ అని ఇచ్చారు కదండి. ఇది మనం ప్రీ అవుట్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అడిషనల్గా మనం సబ్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తాం కదండి, దానికి వాడచ్చు. దీనికైతే సబ్ బోర్డ్ అయితే వాడనవసరం లేదనుకుంటా, ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ఐసీతో అయితే ఇవ్వడం జరిగింది. ఇది సరౌండింగ్ బోర్డు. అలాగే ఇది వచ్చేటప్పుడు సబ్ ఫ్రీక్వెన్సీ చూసారా, 40Hz, 58Hz, 70Hz, 36Hz, 117Hz, అలాగా ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ అయితే ఇలా డిజైన్ చేశారు. ఇది జంపర్ మోడ్ అండి. మనం ఒకవేళ 8 ఇంచ్ అలా యూజ్ చేసినప్పుడు లో ఫ్రీక్వెన్సీలో అయితే మనకు పడడం కోసం ఇలా డిజైన్ చేశారు. అంటే చిన్న సబ్ ఊఫర్స్ నుంచి హై సబ్ ఊఫర్స్ వరకు ఈ యొక్క బోర్డు అయితే సపోర్ట్ అవుతుంది. ఇది సబ్ గెయిన్. అలాగే ఇది వచ్చేటప్పటికి 5.1 అవుట్. ఇది డిస్ప్లే కనెక్షను. ఇక్కడ వచ్చేటప్పుడు యూఎస్బి ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ 5.1 ఇన్పుట్ అండి, చూడొచ్చు మీరు. ఇది వచ్చేటప్పటికి ఆక్స్ లెఫ్ట్ రైట్ ఇన్పుట్స్, స్టీరియో ఇన్పుట్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎగ్జిట్ సబ్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా ఎగ్జిట్ సబ్ ఇన్పుట్ అని ఇచ్చారు. ఆల్రెడీ బ్యాక్ సైడ్ అనేది జంపర్ అయితే చేశారు మనకి. ఈ జంపర్ని డిస్కనెక్ట్ చేసి మనం అవుట్ సైడ్కి అయితే ప్రీ అవుట్కి ఇచ్చుకోవచ్చు. అదే ప్రీ అవుట్ అంటే మనం ఏ బోర్డ్ అయినా సబ్ బోర్డ్కి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే లేటెస్ట్ బాసన్ బోర్డ్ అయితే ఈ రకంగా అయితే డిజైన్ చేశారు. అలాగే డిస్ప్లే చూస్తే మనం ఎప్పుడు చూసే చిన్న డిస్ప్లే. అలాగే బ్యాక్ సైడ్ కూడా వీటికి కొన్ని ఇక్కడ చూడొచ్చు, రష్కి, అలాగే FT003కి, TX109కి ఇవన్నీ జంపర్ అండి. ఇది మనం ఏం వాడితే అది ఈ రెండింటికి జంపర్ చేసుకోవాలి. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఇన్బుల్ బీటీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం యాంప్లిఫైర్ రెడీ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఇది పవర్ సోర్స్ అనేది ఆన్ చేసి ఏ రకంగా ఆడియో అది ఎలా వస్తుంది ఏంటో అనేది మీకు మనం యాంప్లిఫైర్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది ఆడియో క్వాలిటీ ఎలా ఉందా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి స్పేర్స్ ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.